ఆర్థిక అక్రమాలకు తెరలేపిన విలాసాల ఉపాధ్యాయుడు. ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాలకు ఏళ్లుగా డుమ్మా. ప్రైవేటు వ్యక్తికి పాఠశాల బాధ్యతలు. పేద, బలహీన వర్గాల పిల్లలకు అందని విద్య. ముగ్గురు మంత్రులున్న చర్యలు శూన్యం. కలెక్టర్ విపి గౌతమ్ స్పందించి చర్యలు తీసుకోవాలంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు. నేడు జగిత్యాలకు ప్రధాని మోడీ. విజయ్ సంకల్ప సభకు విస్తృత ఏర్పాట్లు. ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చిన మోడీ రాజ్భవన్ లో బస. ఉదయమే జగిత్యాలకు. సభ అనంతరం కర్ణాటకకు ప్రధాని పయనం. అక్రమార్కులు ఎంతటి వారైనా విడిచిపెట్టం. రాష్ట్రంలో ఊహించని విధంగా పరిమళాలు వెదజల్లుతున్న కలుపు మొక్కలు. కేసీఆర్ నాటిన కలుపు గంజాయి మొక్కల్ని ఏరి పారేస్తాం. మా ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోం. మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ కు భారీ షాక్. ఒకేసారి గంటల వ్యవధిలో బీఆర్ఎస్ పార్టీని వీడిన ముగ్గురు కీలక నేతలు. బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్, ఎంపీ రంజిత్ రెడ్డి, బీజేపీలో చేరిన ఆరూరి రమేష్, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలన్న మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి. ఎమ్మెల్యేల కంటే అధిక మెజారిటీతో ఎంపీ అభ్యర్థులను గెలిపించాలి. భూస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. పీసీసీ చీఫ్ ఆదేశానుసారం ఇతర పార్టీ నాయకులను మన పార్టీలో చేర్చుకోవడం జరుగుతుందన్నారు. పైన పటారం, లోన లోటారం. చేవెళ్ల వివేకానంద స్కూల్లో ఫీజులం. ఒప్పందానికి మించిన ఫీజు వసూలు. ఆ పాఠశాల పేరు చెప్పగానే ఫోన్ కట్ చేస్తున్న ఎంఈఓ. రాజకీయ బలంతో ఇదంతా సాగిస్తున్న చైర్మన్. ఫీజుల కోసం తెల్ల కాగితంపై తల్లిదండ్రుల సంతకాలు. బొమ్మల తయారీలోనూ భారత్ దూకుడు. బిఐఎస్ ప్రమాణాలతో టాయ్స్ రంగానికి ప్రోత్సాహం. దిగుమతిదారు నుంచి ఎగుమతిదారు స్థాయికి ఇండియా. రాబోయే 8 ఏళ్లలో $4.4 బిలియన్ పరిశ్రమ. టాయ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక. ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రణీత్ కోసం పోలీసుల ప్రశ్నావళి. రహస్య ప్రాంతంలో వారం పాటు విచారణ. తొలి రోజు కస్టడీలో విచారణకు స్పందించిన నిందితుడు. నా డ్యూటీ నేను చేశానంటూ సమాధానమిచ్చిన వైనం. కేజ్రీవాల్ పై మరో కొత్త కేసు. జలమండలిలో అవకతవకలపై ఈడీ ఎఫ్ఐఆర్. నేడు విచారణకు రావాలని సమన్లు జారీ. ఢిల్లీ మద్యం పాలసీ కేసులోనూ తాకీదులు. 21న ఈడీ ఆఫీసుకు రావాలని ఆదేశాలు. ఓటర్ల కోసం ఎన్నికల కమిషన్ కొత్త యాప్. అభ్యర్థుల నేర చరిత్ర వివరాలతో తీసుకువచ్చిన ఈసీ. కేవైసీ పేరుతో లాంచ్ చేసిన సిఈసి రాజీవ్ కుమార్. అభ్యర్థుల గురించి తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని వెల్లడి. ఎమ్మెల్సీ కవితను కలిసిన కేటీఆర్, హరీష్ రావు. తొలి రోజు ఢిల్లీ ఈడీ సెంట్రల్ ఆఫీస్ లో కవితను పరామర్శించిన ఈడీ. ఈడీ అరెస్టు చేయడాన్ని ఛాలెంజ్ చేస్తూ నేడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న కవిత భర్త అనిల్. తెలంగాణలో వడగండ్ల వానలు. 5 రోజుల పాటు వర్ష సూచన. నేడు హైదరాబాద్ లో వర్షాలు కురిసే అవకాశం. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం. ఏపీలో వచ్చేది ఎన్డీఏ సర్కారే. కేంద్రంలో మోడీ హ్యాట్రిక్ ఖాయం. మా పొత్తుతో రాష్ట్రానికి కొత్త రూపు. ధర్మానిదే విజయం, కూటమిదే పీఠం. ప్రజాగణంలో జనసేనాని పవన్. ఏపీలో అవినీతి సర్కార్ని గద్దె దించుదాం. 5 ఏళ్లలో అభివృద్ధి శూన్యం. అవినీతిలో మంత్రులు పోటా పోటీ. ఢిల్లీలో, ఏపీలో ఎన్డీఏ సర్కార్ తీసుకురావాలి. సమస్యలపై చంద్రబాబు, పవన్ పోరాటం బేష్. కాంగ్రెస్, వైకపా అవి 2 కుటుంబ పార్టీలు. ఎన్డీఏతోనే ఏపీ అభివృద్ధి చెందుతుందన్న ప్రధాని నరేంద్ర మోడీ. సోషల్ మీడియాపై నియంత్రణలు. సామాజిక మాధ్యమాల్లో రాజకీయ పార్టీల ప్రచారంపై కట్టడి చర్యలకు ఈసీ ఆదేశం. ఇన్ఫ్లుయెన్సర్లపై కూడా. పార్టీలు రూటు మార్చి ఖర్చు తగ్గించుకునేందుకు మార్గాలు వెతుకుతున్న నేతలు.